లక్షల బిల్లు వస్తుందంట. దాంట్లో 60,000 దానా ఖర్చు పోయి, సో 40,000 వర్కర్ ఖర్చు పోయి, మిగతాది అనేది కొంతవరకు మెయింటెనెన్స్ లాభం అయితే వస్తుందని చెప్తున్నారు. 12 ఆవులు 4 బర్రెలతో డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు. ఈ లాభం రావడానికి ఇన్ని రోజులు నేను ఒక దూడలు డెవలప్ చేసుకొని ఒక స్టేలో నిలబడ్డాను. 15 సంవత్సరాల కష్టం ఉన్నది, మెయింటెనెన్స్, ఈ దానా కొంతవరకు నేను నా పొలంలో పండించిన మక్క అలాంటి యూజ్ చేసుకోవడము, అలాగే ప్రతి ఒక్క నీటి చుక్కను కూడా సొప్పకు పారించుకోవడం వల్ల కొంచెం ఎరువు ఖర్చు కూడా తగ్గిందని చెప్పి మిల్క్ మార్కెట్ చేస్తున్నారు. కొన్ని హోటళ్ళకి వేస్తున్నారంట. మిల్క్ రేట్ వచ్చేసి లీటర్కు 40 రూపాయలు పడుతుందని చెప్తున్నారు. బర్రెపాలు మామూలుగా మార్కెటింగ్ చేసుకుందని చెప్తున్నారు. సో ఒక వర్కర్ పైన డిపెండ్ అయ్యి డైరీ ఫామ్ పెడితే కొంచెం కష్టంగానే ఉందని చెప్తున్నారు. సో మన భార్య పిల్లలు వీళ్ళందరూ వర్క్ చేసుకుంటేనే ఏమైనా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకో విషయం వచ్చేసి చాలామంది యూట్యూబ్లో చూసి డైరీ ఫామ్ పెడుతున్నారు. అట్లా కాదండి, గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే స్వంతగా మీరు పెట్టుకొని నిలబడతారా లేదా అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే సో ఇలాంటి రంగంలోకి రావాలని రమణారెడ్డి అన్నగారు కూడా మాకు తెలియజేయడం జరిగిందండి. సో మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.